పుట్టలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. పేద రాష్ట్రమైనటువంటి రాష్ట్రాల్లో పెట్రోల్ వ్యాట్ తగ్గిస్తూ 25 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ సంపన్న రాష్ట్రం అంటూ చెప్పుకునేటువంటి తెలంగాణలో మాత్రం ప్రజలపైన పెట్రో భారం పడుతుంది. కేవలం పెట్రో భారమే కాదు, పెట్రో భారం వల్ల జరిగినటువంటి మిగతా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా భారం పడుతోంది. మొత్తానికి సామాన్యుడిపైన తెలంగాణలో అధికంగా భారం అవుతూ ఉంది. మరి ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి అంటే బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే తగ్గించుకున్నారు పెట్రోల్ పైన వ్యాట్. కేంద్రం కూడా తగ్గించింది. కానీ తెలంగాణలో మాత్రం పెట్రోల్కి సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ₹1 కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల పేదలు, మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అంటే జార్ఖండ్లో 1 లీటర్ పెట్రోల్పై ₹25 తగ్గించారు అక్కడ ఉన్నటువంటి సీఎం హేమంత్ సోరెన్. సో కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడ్డారు హేమంత్ సోరెన్. అలాంటి పేద రాష్ట్రంలో ₹25 వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రం అని చెప్పుకునేటువంటి రాష్ట్రంలో ఎందుకు పేదలపైన భారం తగ్గించేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇక ఈ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి జనవరి 26 నుంచి ఆ స్కీమ్ అమల్లోకి తెస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో లీటర్ 98.48 పైసలు 1 లీటర్ పెట్రోల్కి సంబంధించి. ఈ నిర్ణయంతో అమాంతం ధర పేదలకు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి ₹73.48 లభించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి వారు పేద రాష్ట్రం ఆ నిర్ణయం తీసుకుంది. సో తెలంగాణలో ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న ఇంతకు ముందుకే చెప్పుకున్నటువంటి పెట్రోల్ ధరలతో నిత్యావసరకు సంబంధించినటువంటి వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్లో ప్రజలపైన భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, దీని వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అనేటువంటి విషయంపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కపర ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే నిజంగా మనం మాట్లాడుకుంటాం, ఎన్నోసార్లు మాట్లాడాం. మరొకసారి పక్కా రాష్ట్రాలైనటువంటి అంటే పేద రాష్ట్రాలుగా ముద్రపడినటువంటి ఈ రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే సంపన్న రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రజలపైన భారం తగ్గించేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు? దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథలు ఏంటి? అంటే మనం ప్రధానంగా జార్ఖండ్ను తీసుకున్నప్పుడు జార్ఖండ్ అనేక ఉద్యమాలలో మనకు ఆదర్శం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శిబు సోరెన్ తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు అంటే మనము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మనతో పాటు కలిసి వచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ రోజు అంటే కరీంనగర్లో పెట్టినటువంటి సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి. అంటే అనేక రకాలుగా మనకు జార్ఖండ్కి మధ్యన సారూప్యత ఉంది. వాళ్ళు కూడా కొట్లాడి చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన పార్టీ అక్కడ రాజ్యం చేస్తూ ఉంది. వాళ్లకు జార్ఖండ్కు సంబంధించిన ప్రజలకు అవసరాలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరగాలి, ఏ విధంగా మనం జార్ఖండ్ ప్రజలను ఆదుకోవచ్చు అనేటువంటి అంశం వాళ్ళకి తెలుసు బాగా. అయితే దురదృష్టవశాత్తు అదే అంశంతో అదే విధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మతో పనిచేస్తుందని అనుకున్నాం. తెలంగాణకు సంబంధించిన ప్రజలకు రకరకాల సౌకర్యాలను కల్పిస్తుంటుంది, ఆర్థికంగా మేలు చేకూరుస్తుందని చెప్పి భావించినాం. ఆర్థికంగా మేలు చేకూరుస్తుందని చెప్పి ఎందుకు భావించినామంటే మిగులుతో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇతర రాష్ట్రాలన్నీ మామూలుగా మైనస్లో ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ప్లస్లో ఏర్పడ్డది. ఈ మిగులుతో ఏర్పడేటువంటి రాష్ట్రంలో ఈ సంపద అంతా కూడా ప్రజలకు పంపిణీ జరుగుతుంది అని చెప్పి ఆలోచించినాం. కానీ రాను పాలన చూస్తే ఏమైందంటే మొత్తంగా మిగులంతా ఎక్కడ పోయిందో తెలియదు, మరి ఎవరింట్లోకి పోయిందో తెలియదు, ఎవరు లాభపడ్డో తెలియదు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు, ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలో వచ్చిందే పెట్రోలు ధరల పెంపు. జాతీయ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి మేము పెంచుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం గతంలో అనేకసార్లు ప్రకటన చేసి పెంచాల్సి వస్తుంది అని చెప్పి. అయితే దాని మీద వ్యాట్ ఏదైతే ఉంది దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 రకాల పన్నులలో కేంద్ర ప్రభుత్వం తన పన్నుల వాటాను తగ్గించుకుని ఏం చెప్పిందంటే మేము కేంద్రం తగ్గించుకున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాలు వాళ్ళ పన్నుల వాటాను తగ్గించుకుంటే ప్రజలపైన కొంత భారం తగ్గుతుంది, ఆ పన్నుల్ని తగ్గించుకోండి అని చెప్పి కేంద్రం సూచన కూడా చేసింది. కానీ మిగతా దేశంలో ఉండబడేటువంటి అన్ని రాష్ట్రాలు దీని విషయంలో సానుకూలంగా స్పందించి ₹1, ₹2, ₹5, ₹10 తగ్గించినాయి ఎక్కడైనా. కానీ ₹25 తగ్గించడం అనేది జార్ఖండ్లోనే జరిగింది. అది ఆయన ఎందుకు తగ్గించినంటే అక్కడ ప్రజలకు ఉండబడేటువంటి ఇబ్బందులను గుర్తించింది కాబట్టి తన ఆదాయాన్ని అంటే రాష్ట్రం యొక్క ఆదాయం కోల్పోయినా సరే దాన్ని ఇతరత్ర పుడుచుకోవచ్చు, కానీ ప్రజలపైన భారం ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి శిబు సోరెన్ తనయుడు
ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు హేమంత్ సోరెన్. ఆయన 25 రూపాయలు తగ్గించడం అనేది చాలా హర్షణీయం. అది 2 వీలర్స్కి తగ్గించాడు. సరే 2 వీలర్స్లో ఎవరు మధ్యతరగతి వాళ్ళే 2 వీలర్స్ వాడతారు మామూలుగా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎఫర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ 4 వీలర్స్లో కార్లో పోతా ఉన్నా మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ ఇబ్బందులను గుర్తించి 25 రూపాయలు తగ్గించినాడు. కానీ మనమేమనుకున్నాం రాష్ట్రంలో కనీసం 5 రూపాయలైనా తగ్గుతుందేమో అని చెప్పి ఆశించినాం. 5 రూపాయలు కదా 5 పైసలు తగ్గియాలి. కానీ ఏం చెప్పిండు గతంలో, ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గియాలి అని చెప్పి మంత్రులు కూడా ఎడ్ల బండ్ల మీద పోయి ర్యాలీలు చేసి మన బైక్లకు తాళ్ళు కట్టి తీసుకుపోయి అనేక రకాల ప్రదర్శనలు రాష్ట్రంలో చేశారు. మరి కేంద్రం తగ్గించింది. మరి కేంద్రం తగ్గించినప్పుడు రాష్ట్రం కూడా తన వాటా తగ్గించుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే రాష్ట్రం వాటా ఎందుకు తగ్గించుకోలేదంటే ఈయన చేసిన అన్ని డ్రామాలు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. రాష్ట్రంలో ఏ ఒక్క రూపాయి కూడా పన్నులు ప్రజలపై వేసినటువంటి పన్నులు ఒక్క రూపాయి కూడా తగ్గితే రాష్ట్ర ఖజానా పైన భారం పడుతుంది, ఖజానా తగ్గిపోతుంది. అందుకని ఈయన ఏ ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి ఆస్కారం లేదు. ఈయన ఆ వైపున ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఈయన ప్రజలపైన ప్రేమ కంటే ఎక్కువ ఖజానా నిండాలనేటువంటి ప్రేమ అధికంగా కనబడతా ఉంది. ఎందుకు ఖజానా నిండాలనుకుంటున్నాడు అంటే ఈయన పెట్టేటువంటి అదనపు ఖర్చులు వేరే ఉన్నాయి. ఇలా రాష్ట్రం 4 లక్షల పైచిలకు కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అనవసరమైనటువంటి పథకాలు ఇలా 1,70,000 కోట్లు, సుమారు 1,70,000 కోట్లు కాళేశ్వరం మీద తగిలేయడం జరిగింది. అంటే రాష్ట్ర ఖజానాను. దానివల్ల ఉపయోగం ఏందనేది అర్థం పక్కకు పెడితే ఇట్లాంటి అనేక రకాలైన పనులు, అంటే ఉత్పాదక రంగానికి అవసరం లేనటువంటి అనేక రకాల పనుల్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. తద్వారా ఖజానా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఈయన ఖాళీ అయిపోయినటువంటి ఖజానాన్ని నింపుకోవడం కోసము ఈయన పెట్రోల్ యొక్క ధరలను తగ్గించడానికి సుముఖత చూపడం లేదు. అవును కపర ప్రసాద్, అంటే తెలంగాణలో నిజంగా కూడా అంటే పేద ప్రజలకు మధ్యతరగతికి సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచించేటువంటి పరిస్థితి లేదా, తగ్గేటువంటి అవకాశం లేదా? అంటే మనం ఇందాక మాట్లాడుకున్న పేద రాష్ట్రాలు, ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం వారి ట్యాక్స్ వారు తగ్గించుకున్నటువంటి పరిస్థితి, వ్యాట్ రూపంలో ఉన్నటువంటి భారం తగ్గడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుగడుగు వేయట్లేదు? అంటే ఖజానా నింపుకోవడానికైనా ఇతరత్రాకు సంబంధించినటువంటి వేరే ఆప్షన్ లేదా ప్రజలపైన భారం తగ్గించడానికి? ఎందుకు లేదు, మనసుంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద ప్రజలపైన భారం తగ్గించాలి అనుకుంటే రకరకాలైన మార్గాలు ఉన్నాయి. అందులో మార్గాలు లేదు అని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న మాట చెప్తా. ప్రభుత్వం యొక్క ఖర్చు తగ్గించుకోవాలంటే మనం మొన్ననే చిన్న ఉదాహరణ చూసినాం. 6 మంత్రులు ఢిల్లీ పోయి 6 రోజులు ఉన్నారు. 6 మంత్రులు ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వ ఖర్చుతో పోయి ఢిల్లీ పోయి 6 రోజులు ఉన్నారు. అంటే ఇది చాలా చిన్న అంశం అని చెప్పి చాలామంది కొట్టిపోయారు. కానీ ఈ 6 రోజుల ఖర్చు ఎంత? ఈ 6 రోజులు ఎందుకున్నారు అక్కడ వాళ్ళు ఢిల్లీలో? సరే అదొక వైపున పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రోజు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు తిరుగుతున్నటువంటి ఖర్చే సంవత్సరానికి కోట్లలో వస్తున్నది అని చెప్పి మనం చూసినాం. అంటే ఇట్లాంటి చిన్న చిన్న లీకేజీలు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి రకరకాల రూపాల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది తగ్గితే ప్రజలపైన భారం తగ్గుతుంది. ఉదాహరణ సెక్రటరేట్నే చూసుకుందాం. బ్రహ్మాండంగా ఉన్న సెక్రటరేట్ ఇంకొక 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు సరిగా ఉండేటువంటి సెక్రటరేట్ను కూలగొట్టి అక్కడ కొత్త భవనం నిర్మాణానికి ప్రారంభం మొదలుపెట్టినాం. సరే కొత్త భవనం కట్టుకోవడాన్ని తప్పుపడతలేను, కానీ మంచిగా ఉన్నటువంటి సెక్రటరేట్ను కూలగొట్టి కొత్తది కట్టడం చాలా సందర్భాలలో ఊర్లలో చూస్తా ఉన్నాం. నేను గజ్వేల్ నియోజకవర్గంలో చెప్తా. గజ్వేల్ పట్టణంలో కొన్ని పార్కులు ఉన్నాయి. ఆ పార్కులు వాస్తు బాగాలేదని చెప్పి మొత్తం తీసేసి కొత్త పార్కులు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి అనేక రకాల నిర్మాణాలు కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి వ్యర్థపు ఖర్చులు కానీ ప్రభుత్వంలో అధికంగా ఉన్నాయి. ఈ ఖర్చులను వాళ్ళు ఇది ప్రజల పైసల నుంచి మేము ఖర్చు పెడుతున్నాం, వీటిని తగ్గించుకోవాలని చెప్పి ఇంకా ప్రభుత్వం భావిస్తే ప్రజలపైన భారం చాలా తగ్గుతుంది. ఉదాహరణకి ఇలా చెప్తాం. దేశమంతా న్యూ ఇయర్ వేడుకల్ని ఆడంబరంగా జరుపుకోవద్దు, అందరూ కలిసి ఉండొద్దు, నిబంధనలు పాటించాలి, నియంత్రణ పెట్టండి అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. కానీ దురదృష్టవత్తు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని 1 గంట వరకు బార్లు ఖుల్లా, పబ్బులు ఖుల్లా, వైన్స్ ఖుల్లా, తర్వాత ఈ రకమైనటువంటి విపరీతంగా తాగండి తూగండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు? ప్రజల మీద భారం, ప్రజలు ఏదో సంతోషపడతారు, ఆనందంగా ఉంటారని కాదు. ప్రజలు తాగుతారు, తాగితే ఎక్కువ డబ్బులు ఖజానాకు వస్తాయి. అంటే కనీసం ప్రజల్ని ఏ రకంగా అయినా సరే తాగిపించైనా సరే ఖజానా నింపుకోవాలి. అంటే తద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి ప్రభుత్వం ఈ రకరకాల కార్యక్రమాలు చేపట్టాలి. అంటే ప్రజల నుంచి ఏ రకంగా పన్నులు గుంజాలి, ఏ రకంగా ఖజానా నింపుకోవాలనే దానిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది తప్ప ప్రజా సంక్షేమం మీద, ప్రజల అభివృద్ధి మీద, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. అందుకనే పెట్రోల్ పైన రూపాయి కూడా తగ్గించారు. రూపాయి కదా, పైసా కూడా తగ్గించలే. ఇప్పటికైనా మన డిమాండ్ ఏంటంటే పక్క రాష్ట్రం, మనకంటే ముందు రాష్ట్రంగా ఏర్పడేటువంటి రాష్ట్రం, మనలాగా కష్టపడి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రం నుంచి స్ఫూర్తిగానే మన ఉద్యమం కూడా మనం పెద్ద ఎత్తున జరుపుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ రాష్ట్రం నుంచి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారు వాడు 25 తగ్గించింది కదా, ఈయన మామూలుగా ఏం చేస్తాడు? పీఆర్సీ వచ్చినప్పుడు
ఆంధ్రప్రదేశ్ అంత తగ్గిస్తే దానికంటే 1% నేను ఎక్కువ ఇస్తాను అంటాడు కదా, అక్కడ 25 తగ్గించారు కదా, మీరు దాన్ని ఆదర్శంగా తీసుకొని 30 రూపాయలు తగ్గియండి రాష్ట్రంలో. ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. పేద ప్రజలందరూ కూడా కేసీఆర్ చేసినటువంటి తగ్గింపును హర్షిస్తారు. తద్వారా మీరు ఇందాక చెప్పినట్టు మిగతా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువుల ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సీఎం కేసీఆర్ ఇంత ముందుకు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్ ధరలకు సంబంధించిన కేంద్ర వాటా అయితే వ్యాట్ తగ్గించుకుందో ఆ అంశానికి సంబంధించి కాస్త ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతూ, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతూ మాట్లాడారు స్పష్టంగా. మీరు తగ్గించినటువంటి పిసరంతకి మేము తగ్గించాలా, అవసరం లేదు తగ్గించమన్నారు. అంటే ఈ మాటలను ఎట్లా చూడాలి? తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదనుకోవాలా, లేదంటే ఈ భారం తగ్గించడానికి ఇష్టం లేదనుకోవాలా, లేదా మీరంటూ ఖజానా నిండేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచన ఎట్లా చూడాలి కేసీఆర్ మాటల్ని? కేసీఆర్ మాటలు పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి మాటలు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పిసరంతా తగ్గించింది అంటే, కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకు ₹1 తగ్గించింది అనుకుందాం. అంటే ఇది దేశవ్యాప్తంగా ఒక రోజుకు 1 కోటి లీటర్ల పెట్రోల్ అమ్మితే, ఉదాహరణ చెప్తా ఉన్నా, 1 కోటి లీటర్ల పెట్రోల్ అమ్మితే ₹1 తగ్గితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఆదాయం తగ్గుతుంది. కానీ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి రాష్ట్రం ₹1 తగ్గిస్తే రాష్ట్ర వాటా తగ్గేటువంటి పరిస్థితి ₹1,00,000 తగ్గుతుంది. అంటే నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, ఇంతే అమ్ముతాను, ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. అంటే దేశవ్యాప్తంగా పిసరంతా తగ్గించినా కూడా ఖజానా పైన భారం బోలెడు పడుతుంది. అక్కడ నీకు రాష్ట్రంలో రకరకాల పన్నులు నీకు వస్తూ ఉన్నాయి. ఈ పన్నులలో నువ్వు కేంద్ర ప్రభుత్వం తగ్గించమని చెప్పి నువ్వు డిమాండ్ చేసినావు. ఆ పిసరంతనే నువ్వన్నా తగ్గించు. ఇప్పుడు కేంద్రం పిసరంతా తగ్గించింది, నువ్వు కూడా అదే పిసరంతా తగ్గించి కేంద్రం ఎంత చేసిందో నేను కూడా అంత చేసినా చెప్పుకోవడానికి ఉండేది కదా. అంటే నీ డిమాండ్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తావు, నీ డిమాండ్కి తలొగ్గింది అనుకో, లేకపోతే రాష్ట్ర ప్రజల దేశ ప్రజల విజ్ఞప్తి మేరకు తగ్గించింది. నువ్వు అట్లా చిత్తశుద్ధి నీకు కూడా ఉండాలి కదా. మరి రాష్ట్ర ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నప్పుడు, రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలని డిమాండ్ చేస్తున్నప్పుడు నీ వ్యాట్లో నువ్వు కూడా తగ్గించుకుంటే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం, నేను చెప్తా ఉన్నా కదా, ప్రభుత్వము 1 పైసా కూడా ఖజానాకు వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పైగా ప్రజలను ఇతరులను విమర్శించడానికి లక్ష్య విమర్శిస్తాడు. కానీ తన దాకా వస్తే, ఎవరైనా ఏమంటారు తన దాకా వస్తే అని, తన దాకా వచ్చినప్పుడు తన ఖజానా నుంచి, అంటే ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది అనుకున్నప్పుడు కేసీఆర్కు ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఎందుకంటే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నటువంటి కేసీఆర్ వాటన్నింటినీ ఎన్నికలు వచ్చే ముందరన్నా అమలు చేయాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టిండు. కానీ వెనక్కి చూస్తే ఖజానా ఖాళీ అవుతూ ఉన్నది. ఈ ఖాళీ అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ వ్యాట్ తగ్గించుకుంటే ఇంకా నష్టాల్లోకి పోతాం, ఇంకా ఖాళీ అవుతున్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పెంపును అంటే తగ్గింపును కోరుకోవట్లేదు. అందుకనే విపరీతంగా తాగిపిచ్చైనా సరే ఖజానా నింపుకోవాలి, పెట్రోల్ విపరీతంగా ధరలు పెంచైనా ఖజానా నింపుకోవాలి, రోడ్డు మీదకి పోతే చాలు ఫైన్లతోని లేకపోతే రకరకాల ఫైన్లు ప్రజలకేసి ఖజానా నింపుకోవాలి. ఏ రకంగా ఖజానా నింపుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ప్రజల రక్తం తాగుతుండు కేసీఆర్ అనుకొని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల పన్నులు, రకరకాల విధానాలు చేసి ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎస్ సార్, నిజంగా కూడా చూసే సిచ్యువేషన్ అట్లాగే అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజలపైన ప్రేమ లేదు, ఫైన్ల మీద ఎక్కువ ప్రేమ ఉంది అనేటువంటిది. నిజంగా అనేక రకాల ఫైన్స్ వేస్తూ ఉన్నారు. మరి దీంతోపాటు ట్యాక్స్ రూపంలో కనీసం ₹1 కూడా తగ్గించుకోకుండా పేద ప్రజల మీద ప్రేమ చూపించట్లేదు అనేటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతా ఉంది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఇదే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం ₹1 తగ్గించింది అనుకున్నప్పుడు నువ్వు కూడా ₹1.5 తగ్గించుకుంటే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన గ్రౌండ్లో దీని గురించి చర్చ అయితే ఉంది. నిజంగా కూడా అంటే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ తగ్గించుకుంటే, మీరు కాస్త తగ్గించుకుంటే ప్రజలపైన కాస్త భారం తగ్గి ఉపశమనం కలుగుతుంది పేదవాడికి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ₹25 లీటర్ పైన తగ్గించుకోవడం వల్ల పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గాలకు నిజంగా చాలా ఉపశమనం లభించేటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తే, అట్లాంటి చిన్న రాష్ట్రాలు, పేద రాష్ట్రాలు, సంపన్న రాష్ట్రం అని చెప్పుకునేటువంటి తెలంగాణలో ఎందుకు పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు. ఆల్రెడీ బీజేపీ పాలితమైనటువంటి రాష్ట్రాలు, దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే సెంట్రల్ ట్యాక్స్తో పాటు స్టేట్ ట్యాక్స్ను కూడా తగ్గించినటువంటి సిచ్యువేషన్, ప్రజలకు ఉపశమనం కలిగింది, నో డౌట్ దాంట్లో. సో తెలంగాణలో కూడా అది జరగాలని ప్రజల నుంచి బలమైనటువంటి ఒక కోరిక ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, కేసీఆర్ మాత్రం ఖజానా పైన భారం పడుతుందేమో అని ప్రజలపైన అత్యధికంగా భారం వేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది.